ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా పంచాంగ శ్రవణాన్ని వినాలి. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. ఇక ప్రతి సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ ఆ సంవత్సరం పేరు కూడా మారుతూ ఉంటుంది. అయితే 2026 మార్చి 19వ తేదీన శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఇది తెలుగు సంస్కృతంలో అతి ముఖ్యమైన పండుగ. అంతేకాకుండా నూతన సంవత్సరానికి కూడా నాంది పలుకుతుంది. 2026 ఉగాది పండుగ మార్చి 19వ తేదీ గురువారం రోజున మనందరం కూడా జరుపుకోవాలి. ఉగాది పాడ్యమి తిథి ఉదయం 6:53 మొదలై మార్చి 20వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 4:52 ముగుస్తుంది. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ తమ రాశులను బట్టి వారి వారి జాతకాలను కూడా తెలుసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఆదాయ వ్యయాలు, తమకు ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా అని కూడా పంచాంగం ద్వారా ఆ రాశి ఫలాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ ఉంటాం. ఉగాది పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించి కొత్త బట్టలు ధరించి పూజను చేసుకోవాలి. అనంతరం ఆలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. ఇంటిలో తీపి, చేదు, ఉప్పు, కారం, వగరు, పులుపు వంటి రుచులతో పచ్చడిని తయారు చేసి అందరం కూడా ఆ తీర్థాన్ని సేకరించి పంచాంగ శ్రవణాన్ని వినాలి. ఇక ఉగాది అంటే యుగానికి ఆరంభం, యుగం ఆది, యుగాది ఇలా కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఉగాది పండుగ అంటే ఈ సృష్టి ఆరంభమైన రోజు అని అర్థం. అందుకే ఈ పండుగను మనందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఇక ఉగాది పండుగ ప్రకృతితో కూడా ముడిపడి ఉంటుంది. ఇది వసంత ఋతువు ఆగమనాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజున 6 రుచులతో పచ్చడి చేసుకొని మనందరం కూడా తీర్థంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వాతావరణం మార్పు సమయంలో వచ్చే వ్యాధుల నుంచి కూడా ఇది కాపాడుతుందని మన పురాణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనందరం కూడా మార్చి 19వ తేదీన పరాభవనామ సంవత్సరాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలని ప్రార్థించుకుందాం. భక్తులమందరము కూడా కొత్త సంవత్సరం ఉగాది విశ్వావాసనామ సంవత్సరం నుండి పరాభవనామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మనందరం కూడా ఈ ఉగాది రోజున మనందరం కూడా చేయాల్సిన కొన్ని శుభకార్యాలు ఉంటాయి. అవేమిటి అంటే, ఉగాది అనేది మనందరికీ ఒక గొప్ప పండుగ. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను ఎంతో పవిత్రంగా కూడా మనందరం భావించాలి. ఈ రోజున చేసే పనులు ఏడాది మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుందని కూడా మన పురాణాలు మనకు సూచిస్తూ ఉన్నాయి. అందుకే ఉగాది రోజున కొన్ని శుభకార్యాలు చేయడం వలన సంవత్సరం అంతా కూడా ఆనందంగా గడుపుతామని కూడా మన పురాణాలు, శాస్త్రాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. ఉగాది పర్వదినం రోజున తలస్నానం చేయడం, తెల్లవారుజామునే నిద్రలేచి తలకు నూనె రాసుకొని తలస్నానం చేయడం అనేది మనందరం కూడా ఎంతో అదృష్టంగా భావించాలి. ఇలా చేస్తే కనుక శరీరం, మనస్సు అత్యంత పవిత్రంగా మారి కొత్త ఏడాదిని సంతోషంగా ప్రారంభించవచ్చని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటిని శుభ్రపరిచి మామిడి తోరణాలు కట్టడం. ఉగాది రోజు ఇంటిని శుభ్రం చేసుకొని తలుపుల దగ్గర మామిడి ఆకులతో తోరణాలను కట్టాలి. తోరణాలు కట్టిన అనంతరం గుమ్మాలకు పసుపు రాసి కుంకుమలు పెట్టి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అత్యంత శుభ సమయంగా మనం భావించాలి. మామిడి ఆకులనేటివి పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి. అంతేకాకుండా తాజా మామిడి ఆకుల వల్ల మనలో ఒక తెలియని ఆధ్యాత్మిక భావం కూడా పెరుగుతుంది. ఉగాది రోజు ప్రతి ఇంటి ముందు రంగవల్లులు వేయడం, ఇంట్లోనూ ముగ్గులు పెట్టడం మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఇలా ముగ్గులు వేయడం వల్ల ఆ ఇంటిలోకి శుభాన్ని, సంతోషాన్ని కూడా తీసుకువస్తుందని మనమందరం నమ్మాలి. ఎవరి ఇంటి ముందైతే చక్కగా రంగవల్లులు ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందంట. లక్ష్మీదేవి నడుచుకుంటూ వారింటిలోకి వచ్చి
ఆ ఇంటిలో కొలువై ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తినడం ఉగాది పండుగల్లో అన్నిటికన్నా అతి ముఖ్యమైనది. ఉగాది పచ్చడి దీనిలో పులుపు, తీపి, చేదు, మామిడి, కారం, ఉప్పు వంటివి 6 రకాల రుచులు ఉంటాయి. జీవితం కూడా ఇలా ఆనందం, బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, తీపి వంటి అనుభవాలతో నిండి ఉంటుంది. కాబట్టి హాయిగా సాగిపోవాలి కొత్త సంవత్సరం అంతా అంటూ కూడా భక్తితో భగవంతుణ్ణి వేడుకుంటూ ఆ పచ్చడిని తీర్థంగా స్వీకరించాలి. ఉగాది రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంట్లో పూజలు చేయడం చాలా శుభప్రదంగా భావించాలి. భగవంతుణ్ణి ప్రార్థించి కొత్త ఏడాదిలో అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, శాంతి కలగాలని భక్తితో వేడుకోవాలి. మరో ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పండితులు చెప్పే పంచాంగ శ్రవణాన్ని వినడం సాంప్రదాయం కూడా. ఇందులో గ్రహస్థితులు, రాశి ఫలాలు, వర్షాలు, పంటల పరిస్థితి వంటి విషయాలు మనకు క్షుణ్ణంగా తెలుస్తాయి. అందుకే ప్రతి ఒక్కరం కూడా పంచాంగ శ్రవణానికి ఎంతో ప్రాముఖ్యతను కూడా ఇవ్వాలి. ఇక చివరి అంకంగా పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. ఉగాది రోజున ఉగాది పచ్చడి తినేసి కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. వారి ఆశీర్వాదంతో కొత్త ఏడాది మొదలు పెడితే మనకన్నీ కూడా మంచి ఫలితాలే వస్తాయి.